శిల్పారామం దగ్గర వారు సెల్ఫీలు దిగుతున్నారు. వారు సెల్ఫీలు దిగి సెల్ఫ్ డబ్బా కొట్టుకునే శిల్పారామం కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసింది. వారు మర్చిపోయినట్టున్నారు. నెంబర్ 1, కేవలం కొద్దిమంది ఇది వస్తలేదు అది వస్తలేదు ఇది వస్తలేదు అని బాధతో, ప్రభుత్వం పోయిందనే బాధతో చేసే దుష్ప్రచారం, గ్లోబల్ ప్రచారం భాగంలో మీరు అడిగిన ప్రశ్నకు వారే సమాధానం. బ్రాండ్ ఇమేజ్ అంటే ఢిల్లీలో ఏ విధమైన సమస్య ఎదుర్కొంటున్నారో అటువంటి సమస్య హైదరాబాద్ కు రావద్దని ఈవీ పాలసీ తీసుకొచ్చి హైదరాబాద్ లో ఈవీ వెహికల్స్ అన్ని కూడా కొనుగోలు చేసే ఫ్రీ రోడ్ ట్యాక్స్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ట్యాక్స్ తీసేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తలరాత మార్చగలిగే ప్రాజెక్టులు, అనేక ప్రాజెక్టుల్ని కేవలం రాజకీయ దురుద్దేశంతో, ఒక క్రూరమైన ఆలోచనతో ఆ ప్రాజెక్టుల్ని నాశనం చేసిన పరిస్థితులు మనమే కూడా చూసాం. సంవత్సరాలు ఇవన్నీ కంప్లీట్ చేసి ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒక రాజధానిగా ఏదైతే ముఖ్యమంత్రి గారు మన టార్గెట్ ఇచ్చారో ఆ టార్గెట్ ప్రకారం చేయడం. నిజాము చెప్పితే ఆయన తలకాయ 1000 చెక్కల ఉందని అప్పుడు రాజశేఖర రెడ్డి గారే చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు మాట ఏదైనా చెప్పారంటే అది రివర్స్ లో అర్థం చేసుకోవాలి, అబద్ధమని. ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పెంచేసి బాధేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నావు బాబు, ఇప్పుడు ఏం చేస్తున్నావు మిస్టర్ పవన్, ఇప్పుడు ఏం చేస్తున్నారు మిస్టర్ మేడం పురంధరేశ్వరి గారు? వేర్ ఇస్ ద టోన్? ఇస్తే బీజేపీ టోన్ ఎక్కడుంది? మోగపోయిందా? తెలుగుదేశానికి గమ్ముడు పోయిందా? ప్రభుత్వం యొక్క అరాచకాలు మితిమీరుతున్నాయి. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేదే లేదు. ప్రజలను అణిచివేసే నియంతలు మాత్రమే పాలనలో ఉన్నారు అని స్పష్టంగా తెలుస్తా ఉంది. జాయింట్ పార్లమెంట్ కమిటీ వేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి. ఆదాని హంగామా ఏమిటి, ఆదాని అవినీతి ఏమిటి, ఆదాని ఎలా మరి మోడీకి పెంపుగా పెరుగుతూ వచ్చారు, ఇలాంటి విషయాలు బయట. 2026 మార్చి నక్సల్స్ని విడిచిపెట్టేస్తానని చెప్పండి. ఇది దేశాన్ని ఏం చేస్తామని అనుకుంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఇక వీళ్ళు బతకనీరా ఎవరిని ప్రశ్నించేవాడిని. బతుకున్న రోజుల్లోనే వారిని చట్టసభలో అడుగు పెట్టనీయకుండా అవమానపరిచింది, ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ నాయకులు. బీజేపీ పార్టీ రెండు వేరు కాదు అనేది మేము పదే పదే చెప్తా ఉన్నాం. జెండాలు మాత్రమే వేరు, ఎజెండా ఒకటే వలది. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని హేళన చేయడం, అవమానపరచడం మాత్రమే వీళ్ళు చేస్తా ఉంటారు. చేస్తూ ఉంటే మరి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక బస్తీ దవాఖానలే పనిచేయలేనటువంటి హెల్త్ మినిస్టర్ మరి ఎక్కడ తిరుగుతుండో, ఇది ఒక కొత్త షోగా అయిపోయింది. పోలీస్ జీపులు వేసుకొని తిరుగుడు తప్ప ప్రజలకు న్యాయం చేసే ఆలోచన ఇక్కడ హెల్త్ మినిస్టర్ లేదు. ముఖ్యమంత్రి గారిని కోతల రేవంత్ రెడ్డి అని పేరు మరి ఊకే రాలేదు. అన్ని పథకాల్లో కోతలు పెట్టుకు వస్తున్నాడు కాబట్టి కోతల ముఖ్యమంత్రి. దాన్ని ప్రశ్నిస్తే వెర్రి కూతలు కూసి మా పైన బురదలే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. महत्वपूर्ण उन कानूनों को भी दे जो नागरिकों की गरिमा और स्वाभिमान बढ़ाने के लिए बने हैं।